కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని ఆర్ఎంపీ సమానత్వ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు క్రోవతల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘ రాష్ట్ర అధ్యక్షులు దాసరి నరేష్, ప్రధాన కార్యదర్శి తాళూరి నరసింహారావు, ట్రెజరర్ ఇలాసాగరపు ప్రసాద్, జిల్లా అధ్యక్షులు మర్రి నరేష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, అమాయక ప్రజలను పొట్టపెట్టుకున్న ఉగ్రవాద సంస్థలను నిర్మూలన చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు ఒకటే బాధిత కుటుంబాలకు నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమానత్వ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉపేందర్, కార్యవర్గ సభ్యులు కాకటి కరుణాకర్, నారపోగు వీరభద్రం, చాపలమడుగు నాగేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నవరపు నాగేశ్వరరావు, ఎస్కే సిద్ధు, ఈసంపల్లి సురేష్, బోయినపల్లి రమేష్, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు కెరటన్ న్యూస్. కాశ్మీర్లో పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దుశ్చర్యను నిరసిస్తూ ఖండిస్తూ వైరా నియోజకవర్గ కేంద్రంలో గ్రామీణ వైద్యుల సమానత్వ సమితి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్ఎంపీల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడికి వచ్చి కొవ్వొత్తులతోటి అక్కడ కాశ్మీర్లో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వైరా హెడ్ క్వార్టర్లో వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్ఎంపీల సమానత్వ సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఈరోజు చేసిన ఈ కార్యక్రమాన్ని మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ నిరసనని చేశాము. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘం ఆధ్వర్యంలో దీన్ని తెలంగాణ గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘం తరపున తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో తెలంగాణ గ్రామీణ వైద్యులు అందరం కలిసి ఉగ్రవాదులు నశించాలనే ఉత్పదంతో ఈరోజు ఒక పెద్ద కొవ్వొత్తుల ర్యాలీతో ఒక సభలాగా ఒక ర్యాలీలాగా ముందుకి వైరా పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నినాదాలతో ముందుకు సాగాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో చాలా జరిగిన ఈ ఘటన చాలా మంది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో బాధకు గురి చేసింది. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతి పౌరునిలాగా ఈరోజు మేము గ్రామీణ వైద్యులందరం కలిసి మేము ముందుండి ఈరోజు ఒక ర్యాలీలాగా దేశంలో ఈ సంఘటనే కాదు, ఏ సంఘటన జరిగినా గ్రామీణ వైద్యులందరూ ముందుకొచ్చి ఇలానే నిరసన తెలియజేస్తూ ఈ చర్య పైన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకొని వీలైనంత తొందరగా ద్రోహుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మా సంఘం తరపున కోరుతున్నాం. జై జవాన్, భారత మాతాకి జై, వందే మాతరం. గ్రామీణ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి. ఇదే నిరసన కార్యక్రమంలో మనతో మాట్లాడేందుకు ఇదే సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళూరి నరసింహారావు గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క మీరు పెద్ద ఎత్తున ఇది చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రజలకు జరిగిన నష్టాన్ని, మన దేశ పౌరులకు జరిగిన నష్టాన్ని మీరు కొవ్వొత్తులతో నిరసన చేయడం చాలా మంచి కార్యక్రమం. మీకు ఏమనిపిస్తుంది?
మేము ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం మాకు ఎంతో దురదృష్టకరంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ గ్రామీణ సంక్షేమ సంఘం తరపున మేము పెద్ద ఎత్తున సమానత్వ సంఘం తరపున పెద్ద ఎత్తున ర్యాలీ తీయటం జరిగింది. మేము అందరం ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు వారు మేము అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈ ఉగ్రవాదాన్ని చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే నిరసన కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ ఉన్నటువంటి ఇలాసాగరపు ప్రసాద్ గారు కూడా మనతో పడుతున్నారు. చెప్పండి, ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మీరు డిమాండ్ చేశారు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం మీరు చాలా ఆవేదనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు, మీరు ఏమనిపిస్తుంది? కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి పహల్గామ్ లో టూరిస్టుల మీద జరిగినటువంటి ఉగ్రదాడిని మేము దీన్ని తీవ్రంగా గ్రామీణ వైద్యుల సంఘం తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమానత సంఘం తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రపంచం అంతా కన్నీళ్లు పెట్టుకుంటూ నిరసన వ్యక్తం తెలియజేస్తుంది. మేము రాష్ట్ర స్టేట్ మన మోడీ గారిని కోరుకునేది ఒకటే, ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలని మేము తెలంగాణ గ్రామీణ వైద్యుల సమానత సంఘం తరఫున దీన్ని హెచ్చరిస్తున్నాము. కర్ణాకర్ అండి, జిల్లా నాయకుడిని నేను సమానత్వ సంఘానికి. ఈ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఉగ్రవాద విధానాన్ని మేము ఖండిస్తున్నాం. మా సంఘం తరఫున సమానత్వ సంఘం తరఫున ఇలాంటి దుర్ఘటన వ్యవహారాన్ని మేము ఖండించి ఇలాంటి వ్యవహారాలు జరగకుండా చూడాలని మోడీ గారిని కోరుకుంటున్నాం. రూపేందర్ అండి, నా పేరు రూపేందర్. నేను సమానత్వ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు జరిగినటువంటి పహల్గామ్లో మన పర్యాటకులు చనిపోవడం చాలా బాధాకరం. అక్కడ ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి మన కాశ్మీర్ యొక్క అందాలను చూడటానికి వెళ్ళినటువంటి పర్యాటకులను చంపడం చాలా బాధాకరం అండి. ఇలాంటి దుశ్చర్యలను పాల్పడేటువంటి ఉగ్రవాదులకు ఎలాంటి చర్యను చూపించాలో మన ప్రభుత్వానికి తెలుసు. అలానే మనకి దేశానికి ఒక తల లాంటిది, ఒక మనిషికి తలట్లో మన దేశానికి తల లాంటి జమ్మూ కాశ్మీర్ని అది సగ భాగాన్ని ఆల్రెడీ ఆక్రమించుకున్నారు. ఇంకా సగభాగాన్ని ఆక్రమిత కాశ్మీర్ని ఇంకా వాళ్ళు ఇక ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. ఈ చర్య ప్రకారంగానే ఈరోజు పర్యాటక కేంద్రంగా మారినటువంటి పహల్గామ్లో ఈ యొక్క చర్య జరగడం చాలా బాధాకరం. దీనికి నిరసిస్తూ తెలంగాణ గ్రామీణ వైద్యుల సమానత సంఘం తరఫున చాలా కొవ్వొత్తుల ర్యాలీతో నిరసించడం జరిగింది. దీనికి చాలా బాధపడుతూ ఈ యొక్క ర్యాలీని చేసినందుకు ప్రతి ఒక్క గ్రామీణ వైద్యులు అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలండి. పేరు ఇసనపల్లి సురేష్, వైరా మండల ఆర్ఎంపీ నాయకుల్ని. ఈరోజు జరిగిన జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద దాడిలోని ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ కోసం మేము కొవ్వొత్తుల ర్యాలీతోని వాళ్ళ ఆత్మశాంతి కోసం మేము వైరా పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీస్తున్నాము. ఇలాంటి ఉగ్రవాద దాడులు చాలా జరిగాయి. ఇలాంటివి జరగకుండా మన ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూసుకోవాలని మేము కోరుతున్నాము. ఎన్నో బాధాకర విషయాలలో చూసుకుంటే ఇది చాలా పెద్ద బాధాకర విషయం. జమ్మూ కాశ్మీర్ అన్నది పెద్ద గొప్ప విశిష్ట కలిగిన ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎన్నో అందమైన అద్భుతాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ పర్యాటకులు ఎంతో మంది వస్తుంటారు. ఆ పర్యాటకులు వచ్చిన వాళ్ళని మనసులో పెట్టుకొని ఉగ్రవాదం దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున